అవుతుంది ఇక్కడ ఎవరు ఉండాలి. పవన్ గారు వెళ్ళండి. ఇంకా రెండు కూతురు సెకండ్ తీసుకో. చేస్తా ఉన్నాం. ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతటి జనస్వాగతం పలికినటువంటి మాస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి. మాస్టర్ గారికి ఎందుకంటే ఆయన కూడా మరి కొన్ని సమస్యలు కూడా చెప్పడం జరిగింది. అలాగే మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉందో తల్లికి వందనం కానివ్వండి, అది చాలా సక్రమంగా అందరికీ కూడా పడతా ఉందన్నారు. ఇంకెవరికైనా డెఫినెట్గా మాస్టర్ గారు ఎవరికైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకుని డెఫినెట్గా సరిచేద్దాం. నేను తిరిగినటువంటి అంటే నియోజకవర్గం ఎట్లాగా తిరిగినా కానీ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందరికీ సక్రమంగా అందుతున్నాయి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాయి. ఏదైనా ఒక సమస్యలు వస్తే కనుక వాటిని సచివాలయ వెంటనే వాటిని కూడా రెక్టిఫై చేస్తాను. మా దృష్టికి కూడా దృష్టికి తీసుకురావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆ రోజున కోరుకున్నారు. కాబట్టి ఒక మంచి ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతోటి మరి గెలిపించి ఎన్డీఏ కూటమి అధికారులు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశారు. ప్రజలు ఏదైతే కోరుకున్నారో అదే తరహాలో ఈ రోజున పాలన నడుస్తూ ఉంది. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలోకి వెళ్తుంది. స్వర్ణాంధ్ర దిశగా తీసుకెళ్లాలని చెప్పేసి మరి పగలు రాత్రి చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతూనే ఉన్నారు. ఈరోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు మరి సింగపూర్ కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అందరితో కూడా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పెట్టుబడులన్నీ కూడా తీసుకొచ్చి ఈ రోజున రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రానికి ఆదాయ వనరులు సమకూర్చాల లక్ష్యంతో ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. అమరావతి కానివ్వండి, పోలవరం కానివ్వండి, అదేవిధంగా అనేక చోట్ల పరిశ్రమలను తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టే విధంగా ఈ రోజున రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. తప్పకుండా ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
స్కూల్ యాజమాన్యానికి గౌరీ మాస్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.